హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదర్శ్కి నిజం చెప్పేసిన ముకుంద ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా మురారి రూమ్ లోకి వచ్చే వరకు కృష్ణ రూమ్ ని చాలా అందంగా డిజైన్ చేస్తుంది. అది చూసిన మురారి, ఇది మన కోసమే డెకరేషన్ చేసావా అని అడుగుతాడు. మీకు కావాల్సింది ఇదే కదా ఏసీ ఎపిసోడ్, సంతోషమేనా అని కృష్ణ అడుగుతుంది. దీంతో మురారి వెంటనే కృష్ణని హత్తుకుంటాడు. ఇంకా తర్వాత హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి కృష్ణ, ముకుంద, మురారి, ఆదర్శ్ ని బయటకు పంపిస్తారు. అలా అందరు కూర్చొని ఉంటారు. అప్పుడే ఆదర్శ్, మురారి సిట్టింగ్ వేస్తారు. ఇంతలో ఆదర్శ్ కి కాశ్మీర్ నుంచి ఫోన్ వస్తుంది. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నా, నేను మాట్లాడి వస్తాను అని చెప్పి ఆదర్శ్ పక్కకు వెళ్తాడు. ఆదర్శ్ వెనకే ముకుంద కూడా వెళ్తుంది. ఇంకా ఆదర్శ్ తో ముకుంద ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆదర్శ్, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. మురారి బలవంతం పెడితేనే నేను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే అసలు నేను పెళ్లి కూడా చేసుకునేదాన్ని కాదు. మీరు తిరిగి రారేమో అనుకుని కృష్ణ, మురారి హ్యాపీగా ఉండాలి అని మీరంటే ఇష్టం అని నటిస్తున్నాను. అంతే తప్ప మీరంటే నాకు ఇష్టం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ నా మనసులో మురారియే ఉంటాడు. నేను మీకు భార్యగా దగ్గర కాలేను. ఇప్పటికీ మన ఇద్దరిని కలపాలి అని కృష్ణ, మురారి చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళకి నిజం తెలియక అలా చేస్తున్నారు. నా మనసులో ఉన్నది మురారి మాత్రమే. మీరు నా మనసులోకి ఎప్పుడు రాలేరు. నన్ను క్షమించండి, మీరు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నాను అని ముకుంద అంటుంది. ఆ మాటలను విన్న ఆదర్శ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.